welcome Ramya along with Bhavna. ఈ రోజు మా కంటెంట్ ఏంటంటే రవి ఇంకా శ్రీముఖి పటాస్ షోకి ఆడిషన్స్ కి వచ్చినప్పుడు యాంకరింగ్ కోసము వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది అది నేను చేసి చూపిస్తాను ఈ రోజు. ఫస్ట్ రవి ఇంకా శ్రీముఖి ట్రైన్ లో మీట్ అయ్యారనమాట. అప్పుడు వాళ్ళ డిస్కషన్ ఎలా ఉంటుంది? తిను రవి, నేను శ్రీముఖి. నువ్వు రవియా? హైట్ సరిపోయింది, బాగుంది. హాయ్, మీరు చాలా అందంగా ఉన్నారు. ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు. పీకినో డైలాగ్ లేవు. నా పేరు శ్రీముఖి. మీ పేరేంటి? నేను ఆల్ టైమ్ ఫేవరెట్, అందరు తెలుసు. నా గురించి ఎవరు తెలియనోడు ఉన్నాడు. నేను చాలా ఫేమస్. పీకినవుతి. హలో, ఇవి కల్పితాలు. మా వాళ్ళ స్క్రిప్ట్ గురించి ఏం వేలు పెట్టకు. పీకినవుతి, కూసో. అంటే గుర్తుపట్టేసింది. ముఖేష్. నీ పేరు ముఖేష్, నీ పేరు ముఖేష్. మధ్యలో ఉంటుంది మధ్యప్రదేశ్. పైత్యం ఇద్దరికి వచ్చింది. నీ పేరు శ్రీముఖి, నీ పేరు శ్రీముఖి. నెక్స్ట్ నువ్వు పోతావు జూకి. మీరు నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చిర్రు. అక్కడ జనాభా పెరిగిపోయి మిమ్మల్ని దొబ్బేమన్నారా? హలో, పటాస్ షోకి యాంకర్స్ కావాలంటే యాంకరింగ్ కోసం ఆడిషన్స్ అవుతే నేను అక్కడికి వెళ్తున్నా. పూర్ణాయనో, ఇది నాకే సరి పెడుతుంది. దీంతో యాంకరింగ్ కన్నా అప్పారావుతో కాపురం బెస్ట్. ఏదో చెప్తున్నారా? ఏం లేదు, నేను కూడా పటాస్కి వెళ్తున్నా. మీరు కూడా పటాస్కా? దీని అమ్మ జీతం. వీరితో నేను యాంకరింగ్ చేసాడేంది? ఈయన పక్కన నిలబడితే ఎట్లుంటారు తెలుసా? అనుష్క పక్కన అరిటాకులు అమ్ముకునేటోడు నిలబడ్డట్టు ఉంటది. నువ్వు అరిటాక్ కాదు బేబీ, అరటి చెట్టు. పటాస్ యాంకర్ అంటే అందంగా యాంకర్ లా ఉండాలి. రెండు నీళ్ళు లేవు, ఎందుకు యాంకర్ అవుతావు? ఇంతకు ముందు ఎవడో లఫ్వుడ్ గాడు చాలా అందంగా ఉన్నా అని చెప్పిండు. నువ్వు అందంగా ఉన్నాయండి. అని కళ్ళన్న దొబ్బాలే, నా దిమాగన్న దొబ్బాలే. నువ్వే చెప్పినావు బేవస్ డబ్బా మొహమ్మడా. లేకపోతే ఏంది, ఎంగుకి ఫెరన్ లవ్లీ చూసినట్టుంటావు. ఎర్రబస్తికి వచ్చిన ఎల్క పిల్లలాగా ఉంటావు. నా పక్కన తింటుంటే గింతుంటావు గింత. హలో, ఇంతున్నా పవర్ కొండంతుందిడా. నువ్వు బాగా ఇన్వాల్వ్ అవుతున్నావు క్యారెక్టర్ లా. ఇదంతా లేదు కంటెంట్ లో. మనం కంటెంట్ ఎప్పుడు ఫాలో అయినామని, కానీ ఇప్పుడు మాత్రం ఫాలో అవుతున్నాను. వచ్చే కంటెంట్ లోకి వచ్చి సరసం ఎందుకు ఆడారు మధ్యలో మీరు ఇప్పుడు? అంటే మనం ఆడతాం కదా అప్పుడప్పుడు మధ్యలో. ఓహో, మాలాగా చేశారా? అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? అందరూ ఐశ్వర్యకి అక్కలా ఉంటా అని చెప్తారు. నన్ను అక్కలానా? నువ్వు ఐశ్వర్యకి అక్కవా? ఐశ్వర్యరాయ్కి ఆలకున్నో. నీకు ఒక విషయం చెప్పాలా? మొన్న ఎలిజబెత్ రాణి నాకు కాల్ చేశారు. కోహినూర్ డైమండ్ ప్లేస్ లో నన్ను పెట్టాలనుకుంటున్నారంట. చక్కగా ఇనిసావే, ఆ మన్నది ఎగ్జిబిషన్ బయట దిష్టి బొమ్మ పెడదామని. హలో, నేను కనుక నాట్యం చేయడం స్టార్ట్ చేసిన అనుకో ఎట్లుంటది తెలుసా? ఊగుతున్నట్టుంది. హే ఆపు, నీ కౌంటర్లకి రీకౌంటర్లు బాగా నేర్చుకున్నావు అని ఆడిషన్స్ పిలుస్తున్నారు. హలో, ఒక్క నిమిషం. రవి అంటేనే కౌంటర్. ఇప్పుడు నువ్వు కంటెంట్ చక్కగా చేయకపోతే సంతోష్ చేస్తాడు ఎన్కౌంటర్. ఇప్పుడు రవి శ్రీముఖి పటాస్ ఆడిషన్ కోతారు. అక్కడ వాళ్ళ ఒక డైలాగ్ మధ్యలో మాట్లాడతారు. అప్పుడు డైలాగ్ వారా? ఓకే. ఆడదే ఆడదానికి శత్రు అంటాడు. వీడెంత నా ముందు. హలో, ప్రతి ఆడదాని విజయం వెనక ఒక మగాడు ఉంటాడు. అన్నేనే. నువ్వా? మొహం అద్దంలో చూసుకో. నేను కాదు అద్దంలా, నువ్వు చూసుకో. సారీ బేబీ, నువ్వు అద్దంలో పట్టావు కదా. తెలుసులే, నువ్వు కంపుకి కేర్ ఆఫ్ అడ్రస్ అని. నువ్వు కంపుకి కేర్ ఆఫ్ అడ్రస్ రా. నువ్వు కేర్ ఆఫ్ అడ్రస్ కే కంపువే. అబ్బాయిలో రకాలు చాలా మంది ఉంటారు. నువ్వు మాత్రం అసలు ఏ రకానికి చెందవురా? అంటే నేను స్పెషల్ ఆ బేబీ. స్పెషలే బేబీ. స్పెషలే బేబీ.
మన గురించి తెలిసిపోతుంది కవర్ చెయ్యి. నేనని ఇదే నువ్వు అది కాదు ఇది కాదు. అవునరా, నీలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇట్లా తయారవ్వాల్సి వచ్చింది. సూపర్, మీ ఇద్దరు పటాస్కి సెలెక్ట్ అయిపోయారు. ఏం నచ్చిందమ్మా మీకు? ఒకవేళ నువ్వు నేను నిజంగానే ఇట్లా ఆడిషన్ ఇచ్చుంటే మాత్రం మనల్ని అన్నపూర్ణ స్టూడియో గేట్ దగ్గర కూడా రానియకపోతే. నువ్వు అన్నపూర్ణ హైదరాబాద్ లోకి వెళ్ళి కుక్కలు తరిమి తంతున్నావు. ఏం చేసిండ్రు? మీకే తెలియాలి. ఓ ఊపుకుంటే చెప్తారు కదా, శ్రీముఖి గరాజ్ అని చేయి లేపి ఇట్లా పంపు కొడతారు ఇట్లా. చలో మళ్ళీ వాడదాం. 1 2 3 గో. ఎవ్వరు ఎవ్వరు మీరెవరు? నానే జయ జనతా.